ఇర్మీయా గ్రంథం 21వ అధ్యాయం 3 నుంచి 10వ వచనం వరకు ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. ఇర్మీయా వారితో ఇట్లా నేను మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి. గత వారంలో కూడా మనం చూసుకున్నాం. మొదటి వచనంలో రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును యాజకుడగు మయషేయ కుమారుడైన జెఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీద యుద్ధం చేయుచున్నాడు, అతడు మన యుద్ధ నుండి వెళ్ళిపోవునట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించమని చెప్పుటకు ఇర్మీయా యొద్దకు వారిని పంపగా, యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. గత వారంలో సిద్కియా పంపించాడు పషూరును, తర్వాత జెఫన్యాను ఇర్మీయా దగ్గరికి పంపించాడు. అయితే ఇప్పుడు ఇర్మీయాను అడిగినప్పుడు ఇర్మీయా ద్వారా దేవుడు ఈ విషయాలు తిరిగి సిద్కియా రాజుకి తెలియజేస్తున్నాడు. అందుకనే 3వ వచనంలో ఇర్మీయా వారితో ఎట్లైనా మీరు సిద్కియాతో ఏ మాట చెప్పుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మను ముట్టడి వేయ కల్దీయుల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకుని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను. కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనే బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసేది. ఇక్కడ దేవుడు ప్రతికూలంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారు సరి చేసుకోకుండా వారు చేసిన పాపాలు తప్పులు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందకుండా వారు తిరిగి ఏం చేస్తున్నారంటే, వారికి ఆపద వచ్చినప్పుడు బబులోను రాజు తన మీదకి వస్తున్నాడని వారు గ్రహించినప్పుడు, ఎప్పుడైతే ఆపద వచ్చిందో అప్పుడే దేవుడు మనకి ఎప్పుడు కావాలి? ఆపద వచ్చినప్పుడే కావాలి. తర్వాత చూసా, సామాన్యంగా నేటి దినాల్లో ఇదే జరుగుతుంది అన్నమాట కదండి. అది ఎందుకంటే పాపము చేసినప్పుడు ఆపదలు వస్తాయి. పాపము చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకొని దేవునితో సమాధాన పడకపోతే శత్రువు భయము అధికమవుతుంది. శత్రువు ఇంకా అంతకంతకు కూడా మీదికి వస్తూ ఉంటాడు. అయితే ఒప్పుకొని విడిచిపెట్టాలి. చేసిన తప్పులు మనం చేయకూడదు. మొదటి నుంచి కూడా ఏ భక్తుడు సామాన్యంగా తప్పులు చేయని వారు ఎవరు కూడా లేరు, కానీ వారు పరిపూర్ణులు అయ్యారన్నమాట. అయితే ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే పరిపూర్ణులు అవట్లేదు. సో ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా మారిపోతున్నారు. ఇప్పుడు మనం అబ్రహామును చూసుకున్నప్పుడు తాను కూడా పిలిచిన వెంటనే లోబడ్డాడు. తర్వాత పరీక్షించినప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోతూ వచ్చాడు. తర్వాత దేవుడు నమ్మదగిన వాడే తను విడిపించాడు. అప్పుడు స్థిరమైన తీర్మానం చేసుకున్నాడు. అది హెబ్రోను దగ్గర మమ్రే దగ్గర వనము దగ్గర ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టాడు. గుడారాన్ని కూడా అక్కడే చేసుకున్నాడు. అంతకుముందు బలిపీఠ విషయంలోనూ గుడారు విషయంలో పొరపాటు చేశాడు. ఎక్కడ వేసుకున్నాడు? ఆయికి బేతేలికి మధ్యలో, లోకానికి దేవుని ఇంటికి మధ్యలో వేసుకున్నాడు. కాబట్టి దేవుని సహాయం ఆయనకు లేదు. ఎప్పుడు కూడా దేవుని ఇంటిలో ఉండి మనం మొరపెట్టినప్పుడు దేవుని వాక్యము చేత ప్రార్థన కూడికే కానీ ఆరాధన కానీ ఇంకేదైనా కానీ ముందుగా అందుకునే దేవుని వాక్యం చేత హెచ్చరింపబడుతున్నాం. హృదయాన్ని కఠినం చేసుకోకుండా, వేషధారణ చూపించకుండా, అపవిత్రులమై ఉండి పవిత్రులుగా ఉన్నట్టు నటించకుండా, అవిధేయులుగా ఉండి విధేయులుగా ఉన్నట్లు నటించకుండా ఉండాలి. చూసారా? అందుకనే
యెహెజ్కేలులో మాట ఉంటుంది చూడండి. యెహెజ్కేలు 33 చూడండి. యెహెజ్కేలు 33:31. నా జనులు రాదగిన విధముగా వారిని ఎదుకు వచ్చి కూర్చుండి విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు కానీ అదన్నమాట. కాబట్టి మాటలను బట్టి కాదు, లేకపోతే ఇంకో దాన్ని బట్టి కాదు, కానీ మాటలను బట్టి చేతలు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఎవరు? నేను చూసుకోవాలి, మీరు చూసుకోవాలి, అందరూ చూసుకోవాలి. హిజ్కియా జీవితం అట్లా లేదన్నమాట. దేవుడు ముందుగానే ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 50వ వచనం. ద్వితీయోపదేశకాండం 8:50 చూడండి. 28:50. 28:50 ఎన్ని చెప్పాను అమ్మా? 50 ఏం ముఖం? ఏం ముఖం? క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును నీ మీదకి. ఎవరి మీదకి? పై వచ్చిన కూడా చదువు. చాలు. అట్లా చూసినప్పుడైతే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారో పరిపాలించేవారు కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే ఇదంతా టోటల్గా అయిపోతుంది. రాజే అలా చేస్తున్నాడు అనుకో, మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? రాజు ఉండి ఏం చేయాలి? నీతి న్యాయాలను అనుసరించి తాను నడుచుకునేలాగా, తన జనులందరినీ కూడా నడిపించేలాగా, తర్వాత ఎవరైనా పొరపాటు చేస్తే శిక్షించేలాగా, దండించేలాగా, నీతి మార్గాన్ని బోధించేలాగా ఉండాలి కదా. అందుకనే ఇక్కడ న్యాయాధిపతుల దినాల్లో వారికి రాజు లేనందుకు వారు ఏమైపోయారు? ఎవరిష్టానుసారంగా వాడు నడుచుకుని చెడిపోతూ వచ్చారు. అప్పుడు వారి మీదకి ఎవరిని పంపాడు? అమ్మోనీయుల్ని, వీళ్ళని, వాళ్ళని పంపాడు. ఎందుకు? సరి చేసుకోవాలి. దేవుని ప్రజలు మేము దేవుని బిడ్డలని చెప్పుకుంటూ పాపం చేసుకుంటే కాదు. అన్ని జనుల మధ్యలో ఏమవుతుందంటే దేవుని నామం దూషణ పాలవుతుంది. దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. ఈవెన్ మన పిల్లలే విరోధంగా మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే వారికి క్షేమకరమైనది, ఉపయోగకరమైన పనులు చేయకపోతే మనం ఎంత బాధపడుతూ ఉంటాం కదండి. అట్లా దేవుడు కూడా ఎప్పుడు కూడా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి సమస్త ప్రవర్తనలో మనం కూడా ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి చూడండి. ఎందుకు వచ్చింది? 1 పేతురు 1వ అధ్యాయము 14-16 కలిసి ఉంటాయి. నేనంటే ఎవరండి? నువ్వు అనుకున్నాను. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక ఇక్కడ మీరు అనే దగ్గర మనల్ని పెట్టుకోవాలి. నీవు పరిశుద్ధుడివై ఉన్నట్టు నేను కూడా పరిశుద్ధంగా ఉన్నాను ప్రభు అని చెప్పగలమా? చెప్పాలి. ఏమని? ప్రభువా, నేను అపవిత్రుడైన నన్ను పరిశుద్ధపరచుటకు నన్ను ప్రేమించి నా కొరకు నీవు శిలువలో అప్పగించుకున్నావు. నీ రక్తము చేత విమోచించినావు. నీ రక్తము చేత నా పాపము కడిగి నన్ను పవిత్రపరిచావు, పరిశుద్ధ జనాంగంగా చేసావు, పరిశుద్ధ జనములో చేర్చావు అని చెప్పాలి. తర్వాత పరిశుద్ధపరచబడిన తర్వాత పరిశుద్ధంగా జీవించాలి. దేంట్లో పరిశుద్ధంగా జీవించాలంట? చదువు. ఉన్నది కాగా విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో ఉండదు. దేవుణ్ణి ఎరిగినప్పుడు జ్ఞానం కలుగుతుంది, ఎరగనప్పుడు అజ్ఞానములో ఉంటాం కదా. నేను అంతే, మీరు అంతే. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు రక్షణ పొందకముందు మన స్థితి ఎలాగుంది, మన
స్వభావం ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉందనే చూసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే దినాలు గడిచే కొద్ది నిర్లక్ష్య జీవితం వస్తుంది, అవిధేయత వస్తుంది, వేషధారణకి గురైపోతాం, అపవిత్రులుగా ఉంటూ పవిత్రులుగా ఉన్నామని మనుషులకు మాత్రం చూపిస్తూ ఉంటాం. అయితే దేవుడితో సహవాసం చాలా ప్రాముఖ్యం. మన సహవాసం ఎవరితో ఉండాలి? తండ్రి ఎవరు? పరిశుద్ధుడు కదా. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు ఎవరు? పరిశుద్ధుడు. మనలో ఉన్నది ఎవరు? పరిశుద్ధుడు, పేరే పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ 3 రకాలుగా మనతో వారు సహవాసం ఉండాలంటే, మనతో ఉండాలంటే, మనలో ఉండాలంటే మనకు కూడా ఏముండాలండి? సరే, పాపలోకంలో ఉంటున్నాము. ఈ ప్రాచీన స్వభావం కూడా ఈ శరీరంలో ఇంకా ఉంది. నూతన స్వభావం ఉంది, ప్రాచీన స్వభావం ఉంది. అయితే ఈ ప్రాచీన స్వభావం చోటు చేసుకున్నప్పుడల్లా ఈ ఘటాన్ని మనం పవిత్రపరచుకోవాలి. ఎట్లా? మళ్ళీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. సెకండ్ ఛాన్స్ ఉంది, దేంట్లో తిరిగి పవిత్ర పరచబెట్టాలి. అయితే కొంతమంది అట్లా చేయట్లేదు. ఇప్పుడు లోతు కూడా అట్లా చెడిపోయాడు, లోతు కుటుంబం అట్లా చెడిపోయింది. అబ్రహాం ఏమయ్యాడండి? స్థిరపడ్డాడు కదా. అట్లా తర్వాత ఎవరెవరిని చూసినా దేవుడు శరీరానుసారుల్ని, ఆత్మానుసారుల్ని మొదటి నుంచి చూపించాడు. కయ్యోను, హేబేలు, ఏశావు, యాకోబు, ఇంకా ఇద్దరిద్దరు మీరు చూసుకోవచ్చు అన్నమాట ప్రతి చోట. కొత్త నిబంధనలో ఉపమానాన్ని చూసినప్పుడు తప్పిపోయిన కుమారుడు, పెద్ద కుమారుడు, ఎవరు మంచోళ్ళు? తప్పిపోయిన కుమారుడు చెడిపోయి మంచోడు అయ్యాడు. మనమంతా ఎవరు? తప్పిపోయిన కుమారుడు, చెడిపోయి మంచోడు. పెద్ద కుమారులు ఎవరు? పెద్ద కుమారులు ఎవరు? యోధులు. వాళ్ళు ఇంకా ఏ స్థితిలో ఉన్నారు? దేవునికి దూరంగానే ఉన్నారు. క్రీస్తుని చేర్చుకునే ప్రతివాడు దేవునికి దూరస్తులే. క్రీస్తుని అంగీకరించిన ప్రతివాడు ఎఫెసీ పత్రికలో ఉంటుంది. మునుపు మనం ఎవరమంట? క్రీస్తుకు దూరస్తున్నాం. ఇప్పుడు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులం అయ్యాం. సంధి చేశాడు, సమాధానపరిచాడు. అపవిత్రులైన ప్రజల్ని యేసు క్రీస్తు సిలువలో తానే మన పాపాన్ని పరిహరించి తన రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధుడైన దేవునితో సమాధానపరిచాడు. ఎంత గొప్ప మధ్యవర్తితో చూడండి. ఆ మధ్యవర్తి ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాడు కదా. మనకు గొప్ప న్యాయవాది ఉన్నాడు. ఎక్కడ? తండ్రి యొద్ద ఉన్నాడు. అక్కడ పోయి నిరంతరం మన కొరకు ఏం చేస్తున్నాడు అంటే ఎవరి కొరకు చేస్తాడు? విజ్ఞాపన. అంటే ఇప్పుడు నేనున్నాను, నన్ను ఆల్రెడీ యేసు ప్రభు రక్తంలో నన్ను కడిగాడు. కడిగిన తర్వాత ఈరోజు తప్పు చేసిన తర్వాత ఆయన విజ్ఞాపన చేసేస్తాడా? విజ్ఞాపన ఎప్పుడు చేస్తాడు? ప్రభువా నేను తప్పు చేశాను, దయతో క్షమించన్నప్పుడు ఆయన తండ్రిని వేడుకుంటాడు. మన పార్టీ ఉండాలి, మనం ఒప్పుకోవాలి. అందుకనే దావీదు పాపం చేసినప్పుడు ఎవరిని పంపించాడు? అప్పుడు మధ్యవర్తి నాతాను పంపించాడు. పరిశుద్ధుడైన దేవుడు ఈ దావీదుని ఏర్పరచుకున్నాడు. ఈయన యుద్ధాలు చేయాలి, తన ప్రజలైన వారు నీతి న్యాయాలతో పరిపాలించాలి, నీతిని నేర్పించాలి వాళ్ళకి. ఈయనే అలా చేస్తే ఎట్లా అంటే అంత అన్యాయమా? ఆయనకంటే ఆ బెత్షెబా భర్త ఊరియా కదా ఆయన పేరు. ఎంత మంచివాడైనా, ఎంత దేశభక్తి కలిగినవాడు, దైవభక్తి కలిగినవాడు. ఎవరు? పని చంపేసింది. ఎంత ఘోరం అండి. అన్ని జనుల్లో కూడా అట్లా జరగదు. అటువంటి భయంకరమైన. అందుకనే ఈ మనిషి విశ్వాసులైన సైతం వారు ఏమాత్రము పాపం చేసిన వారు అంత కట్టులైపోతారు. పాత జీవితానికంటే కూడా ఎక్కువ కఠినం. అందుకనే పేతురు అంటాడు ఏమని? అమ్మ ఏమని? అసాధ్యం, అటు వారిని నూతనపరచుట అసలు. చూడండి 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. వెరీ గుడ్, బాగా చెప్పావు.
2 పేతురు 2వ అధ్యాయం 20. వారి ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల కడవరి స్థితి మొదటి స్థితి కంటే కూడా చెడ్డది. చిక్కుబడి అంటే చిక్కు నుంచి విడిపించుకోవచ్చు. చిక్కులో నుండి ఏమవుతుంది? కడవరి స్థితి మొదటి స్థితి కంటే. కొంతమంది ఉంటారు కదా, ఈ తాగుడికి తందనాలకి అలవాటు పడిపోయి బాగా పరిగెట్టారు, విశ్వాసంలో బాగా నడుచుకున్నారు, కానీ సడన్గా ఏదో పాపానికి గురైపోతారు. వాళ్ళు ఆ చిక్కుల్లో ఇరుక్కున్నారు కాబట్టి వారు బయటికి రావటం చాలా కష్టం. అందుకనే సులువుగా చిక్కలు పెట్టు పాపం నుండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అదే ఒకటి అన్ని కలిసి ఉంటాయి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి. సాక్షి సమూహం అంటే వాళ్ళంతా చిక్కులో నుండి పాపం నుంచి విడుదల పొందినవారు, విశ్వాసాన్ని కాపాడుకున్నవారు, విశ్వాసంలో పరిపూర్ణులైన వారు, విశ్వాసముల ద్వారా గొప్ప కార్యాలు జరిగించిన వారు. అది సాక్ష్యం. మనకు ఎవరు కావాలండి? సాక్షులు కావాలి. సాక్షులు అంటే ఎవరండి? మాదిరికరంగా జీవించిన వారు కావాలి. దావీదు ఏ విషయంలో ఇప్పుడు మాదిరి చూపిస్తాడు? తర్వాత చదవను. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపము నుండి ఏం కావాలి? విడిచిపెట్టాలి. దాన్ని పట్టుకుని కూర్చున్నామంటే అది జిగట ఊపు లాంటిది. భక్త్ సింగ్ గారు చెప్పాడు, రాశాడు కదా, బుక్లో కూడా ఉంది, మెసేజ్లో కూడా ఆయన చెప్పాడు. ఏమని? ఏనుగు ఒక జిగట ఊపి గోతులో పడిందనుకో, ఎవరు తీయగలరు దాన్ని? తనంతటి దాన్ని తీసుకోగలదా? బలమైంది కదా, తీసుకోగలదా? ఏం బాబు, మనం కూడా అంతే. ఈ పాపం చిన్నదే కానీ అది చాలా పెద్ద గొయ్య అనమాట. ఆ జిగట ఊపు అనమాట. దాంట్లో పడితే దిగిపోవటమే కానీ పైకి వచ్చేది లేదు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే యేసు ప్రభు తప్ప ఇంకెవరూ కూడా దాని నుంచి లిఫ్ట్ చేసే శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఇంకొకరు వేరే. అది గుర్తుకుంటారు. సరే, పడ్డావు, ఈయన పడ్డాడు. ఎక్కడ? జిగట ఊపులో పడ్డాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడ్డాడు. వ్యభిచారంతో స్టార్ట్ చేశాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మర్డర్ వరకు వెళ్ళాడు. ఎంత కఠినమైపోయాడు చూడండి. దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయం అట్లే ఉంటుందా? అంటే హృదయానుసారుడు అంటే హృదయాన్ని అనుసరించేవాడు. తప్పులు ఆయన హృదయాన్ని అనుసరించినప్పుడు, దావీదు తన సొంత హృదయాన్ని అనుసరించినప్పుడు తప్పులు చేశాడు. నేను సొంత హృదయాన్ని అనుసరించినప్పుడు హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కదా. ఎప్పుడు కూడా మనం తప్పులే చేస్తుంది, లోకం వైపే నడిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని హృదయానుసారంగా నడుచుకున్నాడో, దేవుని మనసుని అనుసరించి నడుచుకున్నాడు కదా, అప్పుడు ఏం చేస్తాడు? విజయం అనేది ఉంది, లేకపోతే పడుతుంది. అప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. మధ్యవర్తిగా ఎవరిని పంపాడు? నాతాన్ అనే ప్రవక్తను పంపాడు. ఆయన ఎందుకంటే పాపం చేసిన వాళ్ళు కఠినంగా ఉంటారు కనుక చిన్నపిల్లవాడికి చెప్పినట్టుగా మార్చి ఒక కథ కింద చెప్పాడు. చెప్పిన వెంటనే చివరికి అప్పుడు చెప్పాడు. అప్పుడు గుద్దాడు. లాస్ట్లో కొద్దిగా మార్పు వచ్చింది, లోపల కార్యం జరుగుతుంది. అయ్యో, నా రాజ్యంలో ఇంత అన్యాయస్తుడు ఉన్నాడా? నీవే అనేటప్పటికి ఏమైంది? హృదయం బద్దలైపోయింది. నీవే అనేటప్పటికి ఏమైంది? ఆ మాట ముందే అని ఉంటే ఈయన గుండె పగలేదు. ఎవరితే? కఠిన. ఫస్ట్ ఏం చేశాడు? మెత్తగా చేసి, అర్థం చేసుకున్నట్టు చేసి, ఎప్పుడు కూడా తన తప్పులు తన ఎరగడు, గుర్తుండవు అన్నమాట. కానీ వేరేవాడు మాత్రం చేయకూడదు.
నేను 10 తప్పులు చేసేసి సురేష్ ఒక తప్పు చేసే 10 మందికి చెప్పేస్తాను. నా తప్పుల ముందు నేనేం చేయాలి? అది చూసుకోవాలి మనం జాగ్రత్తగా. అందుకని ఎప్పటికీ చెప్తూ ఉంటాం, గలితే 6:1 ఏముంది, అన్నీ మర్చిపోతాం. ఎందుకు వచ్చింది? గలితే 6:1. సహోదరులారా, ఒకడి ఏ తప్పుదములైనా పడితే చిక్కుకొని ఎడల తానును శోధింపబడదునేమని చూచుకొనుచు. నేను హీరోని అని ఎవరు అనకూడదు. నేను పాపములేని పాపరైతుడిని అని నీతిమంతుడిని అనుకోకూడదు. ఎందుకంటే ఈరోజు యేసు దయ వలన యేసు ప్రభు కడిగి పవిత్రపరిచాడు కాబట్టి పవిత్రుడయ్యావు, కానీ నీ అంతటి నువ్వు కాలే. కాబట్టి ఈరోజు నువ్వు నీ పవిత్ర జీవితాన్ని, నీతి జీవితాన్ని కాపాడుకుంటున్నావు. నీ కళ్ళ ముందు ఒక వ్యక్తి పాపంలో పడ్డాడు. ఆ వ్యక్తిని ఎట్లంట, నీవు కూడా ఒకవేళ అటువంటి శోధనలో చేసి అటువంటి పాపం చేస్తావేమో ఫ్యూచర్లో. కనుక జాగ్రత్తగా ఏం చేయాలంట, సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకోవాలి. ఓకే, కూర్చొని ఆయనతో సహవాసం చేసి అది మంచిది కాదు, ఇన్ని నష్టాలు వస్తాయి కదా. సో దావీదు అట్లా చేశాడు కదా. తిరిగి నాతాను మాట విని తన హృదయం, అది విరిగి నలిగిన హృదయం అంటే అదనమాట. దాని అర్థం తెలియకుండా ఆ విరిగి నలిగిన హృదయంతో ఆరాధిస్తున్నాను అంటే పశ్చాత్తాపడిన హృదయం. ఎప్పటికీ పశ్చాత్తాపడినప్పుడు మనం తప్పులు చేయలేమన్నమాట. ఓకేనండి. సో కాబట్టి లేకపోతే తప్పు చేసిన తప్పు చేసేవాడు అది విరిగి నలిగిన హృదయం కాదు. పదే హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడు, కఠినం చేసుకుంటున్నాడు. అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక దావీదు మధ్యవర్తి చెప్పినప్పుడు ఏం చేశాడండి, ఆయన మారు మనసు పొందాడు, తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు, హృదయాన్ని బద్దలు కొట్టుకున్నాడు. పశ్చాత్తాపడి దానికి ప్రతిఫలంగా 51వ కీర్తన రాశాడు. ఆ 51వ కీర్తన మనం చదివి ధ్యానించినప్పుడు సో ఎంత తీవ్రంగా తాను ఎక్కడికి వెళ్ళిపోయాడండి. ఇలా చేశామంటే నా తల్లి గర్భంలోనే నేను పాపములో రూపింపబడ్డానంటాడు. పాపంలోనే గర్భం ధరించింది అని చెప్పి, పాపంలోనే పుట్టిన వాడు. కాబట్టి నన్ను ఇష్టోపుతో ఏం చేయాలి, రుద్దమన్నాడు. బాగా రుద్దింది. పాత్రలు ఎట్లా తోముతాం, బాగా మసి పట్టేసిన పాత్రలు ఇంకెంత విసుకోవు కదా. మసిపట్టిన పాత్రలు మనల్ని తోమాలంటే దేవుడు ఎంతకు విసుక్కోవాలి కదండి. అట్లా కాబట్టి అందుకనే జాగ్రత్తగా. సరే, పవిత్ర జీవితం జీవించి ఏం చేయాలి చెప్పండి చూద్దాం. సరే, పవిత్రపరిచాడు, పవిత్రంగా జీవించి ఏం చేయాలి చెప్పండి చూద్దాం. ఇప్పుడు మీ పాత్ర, మురికి పట్టిన పాత్ర, వాడుకున్న పాత్ర కడిగి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ వాడుకుంటారు. మనల్ని పవిత్రపరిచింది దేని కొరకు? అది మనం బోధలు ఎలా ఉంటామంటే పవిత్రంగా జీవించి ఏం చేయాలి, ప్రార్థన చేయి, మందిరానికి రా, ఆరాధన చేయి, సువార్త చేయి కదా. ఇతరుల కొరకు ఏం చేయాలి, ఇతరులని ప్రోత్సహించు, నువ్వు ఇతరులకి మాదిరి చూపించు. నువ్వు కూడా మనలో ప్రతివారు ఎవరండి, రాజులు కదా. దావీదు ఎవరు, రాజు. మనుషులందరికీ ఏం చేయాలి, మాదిరి చూపించాలి కదా. తర్వాత పొందాడు అనుకోండి. 78వ కీర్తన చూడండి, ఆఖరి 2 వచనాలు చదువమ్మా. 78, 73, 78. తన దాసుడైన దావీదును కోరుకొని ఎన్నో వచనమమ్మా? 70 అంకుల్. 78, 70. 78, 70. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చదవమ్మా. తన దాసుడైన దావీదును కోరుకొని
గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. పెంచను పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి అనిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. రప్పించి అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. ఏ హృదయం అండి? యథార్థ హృదయుడు, అందరికి ఏం కావాలి? యథార్థుడు. అంటే యథార్థం కలిగిన వాడే వారిని పాలించెను. ఫలించను, కార్యములందు నేర్పరియై వారిని నడిపించెను. నడిపించు. మనం ఏం చేస్తున్నాం? మనం నడుచుకోవడమే కష్టమవుతుంటే, అనుదినము మనల్నే హెచ్చరిస్తూ పడుతుంటే, ఎప్పటికీ కాడి కిందకి రాకుండా ఉంటే, పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధంగా జీవిస్తున్నాం, ఓకే. బట్ దేవుని క్రియలు ఏం చేయాలి మనం? రాజులైన యాజక సమూహం. రాజు అంటే అందరికీ ఇష్టమే. బట్ ఈ దావీదు రాజు ఏం చేశాడండి? నేర్పరిగా యథార్థ హృదయుడే వారిని పాలించు కదండి, వారిని పాలించు, వారిని మంచి దారిలో కూడా నడిపించారు. అందుకనే ఈ భక్తులు, దావీదు కానీ ఇంకెవరైనా కానీ భక్తులు సరి చేసుకున్నవారు మళ్ళీ ఆ పాపం జోలికి పోలేదు. అది గ్రేట్నెస్. మనం కూడా అంతే, చేసిన తప్పే చేస్తున్నాం. సరే, పరిశుద్ధపరచబడ్డాం. ఈ పరిశుద్ధత దేవుని సేవించేది తక్కువే కదండి, పరిశుద్ధం. ఎందుకంటే ఎంత ఫ్రీడమ్ ఉందంటే, మీ ఇంట్లో పరిశుద్ధపరచబడి మన ఇంట్లోనే ఉండొచ్చు. ఈ మందిరం ఆప్షన్ అయిపోయింది, ప్రార్థనా కూడిక ఆప్షన్ అయిపోయింది, బైబిల్ పఠనం ఆప్షన్ అయిపోయింది. నా ఇష్టమైతే వస్తాను, లేకపోతే ప్రార్థన వస్తే వస్తాను, లేకపోతే యూత్ మీటింగ్ వస్తే వస్తాను, లేకపోతే పరిశుద్ధపరిచింది దేని కొరకు? దేవుని సేవించాలి. దేవునికి దాసులమయ్యామా లేదా? చూడండి, రోమ 6:21-22. రోమ 6:21-22. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధం లేని వారై ఉంటిరి. చూసారండి, నీతి విషయమే ఇప్పుడు ఉన్నాము ఉంటారు. అప్పటి క్రియల వలన మీకు ఫలం కలిగెను. వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. పరిశుద్ధపరచబడి అనే మాట ఉంటున్నా. పాపం ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్యజీవము. నిత్యజీవము. ఇప్పుడు ఏముంది? దేవునికి దాసులైనందున, పాపం నుండి విడిపింపబడి దేవునికి దాసులమైనందున అనే మాటలేదమ్మా అంకుల్. పాపం నుండి విడిపింపబడి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఏం సేవ చేస్తున్నాం? దాసుడు అంటే ఏం చేయాలండి? సేవ. ఏం సేవ చేస్తున్నాం? యాజకులుగా చేశాడు. లేవీలకే యాజకత్వం కదా. ఇప్పుడు మనల్ని కూడా ఏం చేశాడు? మనం కడపటి వారం అయితే మనల్ని జ్యేష్ఠులుగా కూడా ఏం చేశాడు? ఏం చేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఓకేనండి. సో కాబట్టి అందుకనే ఇక్కడ తిరిగి మళ్ళీ ఇర్మియా 21కి వచ్చినప్పుడు సిద్కియా రాజు ఏమేమి పాపాలు చేశాడో అవన్నీ మీకు 2వ రాజుల 24వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత మీరు చూసుకోండి, అధ్యాయం అంతా చదవండి, 24, 25. దాంట్లో వారు చేసిన పొరపాట్లు ఉంటాయి. అంతకుముందు కూడా వేరే పట్టణంలో చెప్పడం జరిగింది, మీరు కూడా ఎరుగుంటారు. ఆ విధంగా చూసుకోండి. అయితే ఇప్పుడు కోపమును 5వ వచనం, రౌద్రమును అత్యుగ్రత కలిగిన వాడనై బాహుబలంతోనూ చాచిన చేతితోనూ నేనే యుద్ధము చేసింది. దేవుడు ఏమన్నాడండి? నేను మీ పక్షంగా. ఇప్పుడేమన్నాడు? ఏంటి ఇంత తేడా కదండి? ఎప్పుడైతే విశ్వాసం ఉంచి నడుచుకుంటారో
మీకు విరోధంగా పోరాడే శత్రువులందరితో నేను యుద్ధము చేస్తాను. అందుకని యుద్ధము యెహోవాదే. మరి ఇక్కడ అదే అది అట్లా. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మన పక్షంగా ఉండి మన పోరాటాలు పోరాడేటట్టుగా మనం చేసుకోవాలి తప్ప మనము ఇటువంటి తప్పులు చేసి సిద్ధికేవాలి దేవుని యొక్క ఉగ్రతకు గురై తానే మనకు విరోధంగా యుద్ధం చేసేటట్టు తెచ్చుకో. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి. నీకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధము నీకంటే ఎవరు? నీతిమంతులు. నీతిమంతులు అంటే ఎవరు? దేవుని అని విశ్వాసం ఉంచి దేవుని క్రియలు జరిగించేవారు. దేవుని క్రియలు జరిగించకుండా దేవుని సేవ చేయకుండా ఏం చేస్తాడు? ఆ 40 సంవత్సరాలు అట్లాగే సచ్చారు. పరిశుద్ధపరచబడ్డారు, విమోచింపబడ్డారు, ఐగుప్తు నుంచి వేరు చేయబడ్డారు. ఉదయము సాయంకాలము మన్నా తింటూ తిరగటం అంతే వాళ్ళ పని. పాపం చేయటం. ఏం చేయలేదు దేవుని సేవ. ఏమైనా చేశారమ్మా? ఏం చేయలేదు. తర్వాత ఆ మందిర ప్రత్యక్షత అవన్నీ ఇచ్చారు నిర్గమకాండంలో. అర్థమవుతుందండి? సో కాబట్టి అవి కూడా సరిగా చేసిన వారుగా లేరన్నమాట. 40 సంవత్సరాలు వారు ఆ విధంగానే అక్కడే చనిపోతూ వచ్చారు. మనం అట్లా ఉండకూడదు. సో కనుక పాత నిబంధన అర్థం చేసుకుంటే అదే విధానంలో కొత్త నిబంధనలు కూడా ఉంటుందన్నమాట. అలాగే మనం నడుచుకునే వారుగా ఉండాలి. కనుక ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత 7వ వచనంలో అటు తర్వాత నేను యోధాదేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను వాడు కూడా అంతే కదా, తెగులను ఖడ్గమును క్షామమును తప్పించుకుని శేషించిన ప్రజలను వాళ్ళు కూడా అంతే కదా, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారి ప్రాణములను తీయజూసి వారి శత్రువుల చేతికి అప్పగించేది. ఏం చేస్తాడండి అది. కాబట్టి దేవునికి చేత కాకూడదు అని అనుకోకూడదు. సో మనం ఎంత బలవంతులు మనం అనుకుంటామో సో అంత బలంగా దేవుడు దర్శిస్తాడు. ఫరో అంత బలవంతుడు అనుకున్నాడు, అంత బలంగా 10 తెగుళ్ళు తీసుకొచ్చి ఏదో సాగకుండా బతకకుండా చేశాడు. సో అందుకనే దేవుడు దీర్ఘశాంతాన్ని, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, ఆయన సహనాన్ని మనం పరీక్షించుకోవడం జాగ్రత్తగా ఉండాలి. అతడు వారి అంత అనుగ్రహం ఉంచకయు వారిని కరుణింపకయు వారి జారిపడకయు వారిని కత్తివాత హతము చేయను. ఇది జరుగుతుంది. అయితే ఈ లోపలైనా పశ్చాత్తాపడాలి. తర్వాత 8వ వచనం, ఈ ప్రజలతో నీవిట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టిన్నాను. జీవ మార్గము మరణం. జీవ మార్గం అంటే ఇది దేవుని అనుసరించడం, దేవుని ఆజ్ఞల్ని పాటించడం. ఇప్పుడు మన కొత్త నిబంధనలో జీవ మార్గం ఏది? యేసు ప్రభు. ఏ జీవ మార్గం ఇది? నిత్య జీవ మార్గం. ఆ మార్గంలో ఉన్నప్పుడు ఆ జీవాన్ని పాడు చేసేదాని వైపు మనం వెళ్ళకూడదు, లేక విశాల మార్గంలోకి వెళ్ళిపోవటానికి వీలు లేదు. కాబట్టి యేసు ప్రభునే మనం వెంబడించాలి. యేసు ప్రభుని నిత్య జీవం కొరకు అంగీకరించాం. యేసు ప్రభుని వెంబడించాలి. సో పరిచర్య చేయాలి. వచ్చే ఆటంకాలు, అభ్యంతరాలు, శత్రువు, శోధన వీటన్నిటి మీద ప్రభు మనకు ముందుండి మనకు విజయం ఇస్తూ ఉంటాడు. సో అలాగా మనం మరణ మార్గంలో లేవు, జీవ మార్గంలో ఉన్నాం. సిద్కియా అయితే మరణ మార్గాన్ని కోరుకుంటున్నాడు. కనుక మనం ఆ రీతిగా ఉండకూడదు. 9వ వచనంలో, ఈ పట్టణంలో నిలుచువారు కత్తి వలన కానీ క్షామం వలన కానీ తెగులు వలన కానీ సచ్చెదరు. మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని కనుక బయటకు వెళ్ళి మిమ్మల్ని ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడి వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కు. ఎవరు బ్రతుకుతారంటే వారితో కాంప్రమైజ్ అయిపోవాలి. ఎవరితో? శత్రువుతో, కల్దీయులతో కాంప్రమైజ్ అయిపోవాలి. శత్రువుతో
తర్వాత ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును, అతడు అగ్ని చేత దాన్ని కాల్చివేయను. ఇదే యెహోవా వాక్కు. చూడు, మనం తప్పులు చేసి సాతానుతో రాజీ పడిపోతే, తప్పులు చేసి పాపులతో రాజీ పడిపోతే అట్లా కదా. ఎప్పుడు కూడా అందుకనే దేవుని దయను, కనికరాన్ని, జాలిని ఎప్పుడు కూడా మనం కోరుకుంటూ మెత్తని హృదయం కలిగి, దైవ భయం, భక్తి కలిగి, వాక్యాన్ని నేర్చుకుంటూ, వాక్యంలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ, హృదయాన్ని మార్చుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుంటూ